హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. 1 ర్యాంక్ 1 పెన్షన్ ఓఆర్ఓపి బకాయిల చెల్లింపుపై రక్షణ మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోరాదంటూ మండిపడింది. ఓఆర్ఓపి బకాయిలను 4 విడతల్లో చెల్లిస్తామంటూ జనవరి 20న జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖను సోమవారం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, బేబీ పార్దీవాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖను మందలించింది. మాజీ సైనికులకు ఓఆర్ఓపి బకాయిలను కేంద్రం 1 విడత చెల్లించిందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు. మిగతా చెల్లింపుల కోసం మరికొంత సమయం కావాలని కోరారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జనవరి 20 నోటిఫికేషన్కు ముందు ఉపసంహరించుకోండి, ఆ తరువాత మీరు కోరిన గడువును పరిశీలిస్తాం అని బెంచ్ పేర్కొంది. కాగా 1 ర్యాంక్ 1 పెన్షన్ ఓఆర్ఓపి బకాయిలను 4 వాయిదాల్లో చెల్లిస్తామంటూ ఈ ఏడాది జనవరి 20న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. సో ఫ్రెండ్స్, పెన్షనర్లకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు జారీ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.